పదవిలో ఉంటూ అయ్యన్న పాత్రుడు గారు ఈ 70 ఏళ్ల పైబడినటువంటి రామదాస్ని కొట్టడం మనందరం చూసాం. బహుజన సమాజ్ పార్టీ ఈ విషయాన్ని ఖండించడానికి ఏ కారణం చేత ఖండిస్తుందో మీకు స్పష్టంగా చెప్తున్నాను. కులము తక్కువ కులస్తుడు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ నుండి కొట్టడమే కాదు, ప్రధానంగా ఇంకో కారణం కూడా ఉంది, పేదవాడు. అదే ఈ రామదాస్కు ఒక 50 ఎకరం 100 ఎకరం ఉండుంటే కొట్టగలడు ఆయన. ఇక్కడ మన రాష్ట్రం ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు పేదవాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఈక్వాలిటీ విల్ హ్యావ్ ద సోషల్ ఈక్వాలిటీ అని చెప్పారు ఆ మహానుభావుడు. మనకు ఒక ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది, కొట్టగలడా? 30% ఉన్నారు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్. మన ఓటు మనం వేసుకుంటే, బహుజన సమాజ్ పార్టీ అధికారంలో తీసుకొస్తే, ఒక 50 మంది 60 మంది ఎమ్మెల్యేలు మనం ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ రిజర్వ్డ్ క్యాండిడేట్లో వాళ్ళు ఇస్తున్నారు, గెలిపించుకుంటున్నారు, వాళ్ళ పార్టీలో ఉంటున్నారు, అధికార పార్టీలో. జనరల్లో కూడా ఒక షెడ్యూల్ కాస్ట్ వాడికి గెలవగలిగితే, ఇది మనం ఆలోచించాలి. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, యాదవారి ఏంటో ఆలోచించాలి. ఇక్కడ కులం ఒక్కటే ప్రధానమైన అంశం కాదు, పేదరికం కూడా. ప్రపంచంలో ఉన్నతమైన దేశం యొక్క దేశం మనం అనుకుంటాం, అక్కడ కూడా ఈ పేదరికం అనేది వివక్ష ఉంది. తెల్లవాళ్ళే అందరూ ఎలైట్స్ అంటారు, డబ్బుల్లోని. పేదవాళ్ళని వైట్ ఫ్యాస్ అంటారు, PRASH. చెత్త అన్నమాట, చాలా చెత్త అన్నమాట. ఈ విషయాన్ని మన ప్రజలందరూ గమనించాలని, రాబోయే రోజుల్లో ఇటువంటిది ఇంకొక రామదాస్ మీద సంఘటన జరగకుండా ఉండాలన్నా, ఈ పేదరికం పోవాలన్నా అందరూ చైతన్యవంతులయ్యి బహుజన సమాజ్ పార్టీని బలపరిచి మన ఓటు మనం వేసుకునే నాగరికత ప్రతి ఒక్కరిలో వెళ్ళేలాగా మీ అందరూ మీడియా మిత్రులందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ జై.